శోభ. ప్రత్యేక హోదా విభజన హామీలు చేయాలని కోరుతూ శ్రీకాకుళంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని హామీలు అమలు చేస్తానని ప్రత్యేక దృష్టితో చూసి గుజరాత్ కన్నా అభివృద్ధి చేస్తానంటూ 9 ఏళ్ల క్రితం వాగ్దానం చేసి మాట తప్పిన ప్రధాని మోడీ వెంకన్న సాక్షిగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా విభజన హామీలు చేయాలని కోరుతూ తిరుపతిలో రాష్ట్రానికి మోడీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తిరుపతికి మోడీ రాకను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 ఏప్రిల్ 30వ తేదీన రాష్ట్ర విభజన తర్వాత తిరుపతి, నెల్లూరు సభల్లో ఇచ్చిన హామీలను మోడీ విస్మరించారని అన్నారు. తిరుమలకు వస్తున్న మోడీ అక్కడే రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కోరారు, లేదా ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరారు. తిరుపతిలో ప్రధానిని విభజన హామీలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలదీయాలని కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోడీని 3వ ప్రధానిని చేయాలని అంటున్నారని, ఇది ఎందుకో చెప్పాలని కోరారు. ఆర్ఎస్ఎస్ కు వంతపాడటంపై జన సైనికులు పవన్ ను ప్రశ్నించాలని కోరారు. మోడీ, జగన్ కలిసి ఏపీని అదానికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, విద్యుత్ స్మార్ట్ మీటర్లు, సోలార్ ఒప్పందం ఇందులో భాగమేనని చెప్పారు. గ్రీన్ ఎనర్జీలో 58% అదానీ చేతిలో ఉందని, విద్యుత్పై ఆయనకు గుత్తాధిపత్యం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అదానీ దోపిడీని పురంధేశ్వరి ఎందుకు ప్రశ్నించట్లేదని నిలదీశారు. స్మార్ట్ మీటర్లపై విచారణ జరపాలని మోడీ ఆదేశాల మేరకే జగన్ విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. పేదల భూములను పెద్దలకు అప్పగించేందుకు అసైన్డ్ చట్టాన్ని సవరించారని, ఇది పేదలను మోసం చేసేందుకు ఆడుతున్న నాటకమని తెలిపారు. ఆక్రమణలో ఉన్న భూములను బేషరతుగా నిజమైన హక్కుదారులు వారి వారసులకు తిరిగి ఇవ్వాలని కోరారు. ఈ మోసంపై జనసేన, టీడీపీలు స్పందించట్లేదని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి ప్రకాష్, వామపక్ష పార్టీల నాయకులు కె మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం ఇచ్చాపురం టౌన్ లో గల బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిరియా విజయసాయిరాజ్ మాట్లాడుతూ, పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అంబేద్కర్ ఎంతగానో శ్రమించారని, తన జీవితాన్ని ధారపోశారని చెప్పారు. ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరిలోనూ ఎంతో ప్రేరణ కలిగిస్తుందని, చిన్నప్పటి నుంచి అంబేద్కర్ ఎన్ని కష్టాలు పడ్డారో, కష్టపడి ఎలా చదువుకున్నారో ఈ రోజుల్లో చాలా మందికి తెలియదు అన్నారు. అందువల్ల ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను నవంబర్ 26న విద్యార్థులకు, ప్రజలకు తెలిసేలా స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయని, ఈ సందర్భంగా ఓ చిన్న విషయాన్ని చర్చించుకుందామని, అంబేద్కర్ కాలంలో ఎవరైనా విదేశాలకు పడవల్లో వెళితే ఆయన వారు తిరిగి వచ్చేటప్పుడు కొన్ని పుస్తకాలు తెమ్మని కోరేవారట. అలా విదేశాలకు వెళ్లకుండానే అక్కడి లైబ్రరీల్లోని ఎన్నో పుస్తకాలని చదివారు. అంతలా ఆయన పట్టుబట్టి చదువుకున్నారు కనుకే రాజ్యాంగ నిర్మాతగా ఆయనే సరైన వారు అని అంతా భావించారని తెలియజేశారు. ఇలాంటి ఎన్నో ప్రేరణాత్మక ఘటనలు ఆయన జీవితంలో ఉన్నాయని శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ అన్నారు. కార్యక్రమంలో ఆమెతో పాటు మాజీ డీసీఎంఎస్ చైర్పర్సన్ సల్లా సుగుణాదేవరాజ్, మండల ఎంపీపీ బోరపుష్ప, మండల జడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 98వ జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పిరియా విజయసాయిరాజ్. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం గోరివంక పంచాయతీ గ్రామంలో గల కళ్యాణ మండపంలో నిర్వహించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 98వ జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని బాబావారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆమెతో పాటు సర్పంచ్ బెందాళం శ్రీరామ్ ప్రసాద్, ఎంపీటీసీ దుద్ది సతీష్ తదితరులు పాల్గొన్నారు. కపాస్కుద్ది గ్రామంలో కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వర దేవస్థానం ఆవరణలో జరిగిన ఆలయ శిఖర జ్యోతి సందర్శించడానికి భక్తులు బారులు తీరారు. కవిటి మండలంలోని కపాస్కుద్ది గ్రామంలో కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వర దేవస్థాన ఆవరణలో దేవాలయ అర్చకులు నిరంజన స్వామి, శంకర్ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఆలయ శిఖర జ్యోతి సందర్శించడానికి భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే తదనంతరం శివస్వాములు, దేవాలయ అర్చకులు నిర్వహించిన జ్వాలా తోరణాన్ని భక్తులు దర్శించుకున్నారు. ఈ ఏడాది జ్వాలా తోరణాన్ని అలాగే ఆలయ శిఖర జ్యోతిని చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బెజ్జిపురం గ్రామంలో శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు అభిషేకం అనంతరం జ్వాలాతోరణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమారామలింగేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు అభిషేకం అనంతరం జ్వాలాతోరణ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ అరవిల్లి సురేష్ కుమార్ శర్మ నిర్వహించారు. కార్యక్రమంలో ఇజ్జాడ శ్రీనివాసరావు, పిన్నింటి మధుబాబు, ఇజ్జాడ అప్పారావు, వడ్డిపల్లి శ్రీనివాసరావు, కల్లూరు శ్రీనివాసరావు, అయ్యప్ప స్వామి, భవానీ దీక్షాపరులు పాల్గొన్నారు. ఆదివారం డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం ఆఫీస్ ఆవరణలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కటకం పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో మాసిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చాలా మంది మాజీ సైనికులు మరియు వీరనారీమణులు హాజరయ్యారు. అలాగే మంచి మంచి విషయాలు చర్చించడం కూడా జరిగింది. అందులో కొన్ని ముఖ్యాంశాలు కూడా సభ్యులు మాట్లాడారు. అలాగే ముఖ్యంగా సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల 3వ ఆదివారం జరుగుతున్న మీటింగ్ కి హాజరు కావాలని మరీ కోరారు. జిల్లాలో ఉన్నటువంటి మాజీ సైనికులు అందరూ కలిసుంటే ఐకమత్యం పెరుగుతుందని, ఐకమత్యమే మహాబలం కావున ప్రతి ఒక్కరూ ఈ విషయంలో శ్రద్ధ తీసుకుని సహకరించాల్సిందిగా సంఘ అధ్యక్షులు కోరారు. ఇంకా ముఖ్యంగా త్వరలో జిల్లాలో ఉన్న అన్ని మాజీ సైనికుల యూనియన్లతో ఆత్మీయ సమావేశం ఉంటుందని, అందులో జిల్లా మాజీ సైనికులకు ఉపయోగపడే అంశాలు చర్చించుకుంటామని, ముఖ్యంగా జిల్లాలో అమర జవాన్ స్తూపాన్ని స్థాపనకై చర్చ జరుగుతుందని, అలాగే రిటైర్ అయ్యి జిల్లాకి వచ్చే ప్రతి సైనికుడిని సత్కరించి వారిని యూనియన్లోకి గౌరవంగా ఆహ్వానం పలికే దిశగా చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మాజీ సైనికులు ఎవరైనా స్వర్గస్థులైన వారి కుటుంబాలకు భరోసా ఇచ్చే విధంగా వాళ్ల అంత్యక్రియలకు సంఘం తరపున అయ్యే విధంగా మాటలు జరుగుతాయని సంఘ అధ్యక్షులు కటకం పూర్ణచంద్రరావు తెలియజేశారు. కార్యక్రమంలో హాజరైన ముఖ్యులు సంఘ అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం, హానరరీ ప్రెసిడెంట్ బి సంజీవరావు, వైస్ ప్రెసిడెంట్ వి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బెజ్జిపురం గ్రామంలో శ్రీ ఉమారామలింగేశ్వర పంచాయతన దేవస్థానం నందు కోటి దీపోత్సవము మరియు అయ్యప్ప స్వామి అంబళం పూజ మహోత్సవం యొక్క ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. కార్తీక మాసం శుభ సందర్భంగా బెజ్జిపురం గ్రామంలో డిసెంబర్ నెలలో శనివారం నాడు నిర్వహించబోయే కోటి దీపోత్సవము మరియు అయ్యప్ప స్వామి అంబళం పూజ మహోత్సవం యొక్క ఆహ్వాన పత్రికను శ్రీ ఉమారామలింగేశ్వర పంచాయతన దేవస్థానం వద్ద కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇజ్జాడ శ్రీనివాసరావు, పిన్నింటి మధుబాబు, దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ అరవిల్లి సురేష్ కుమార్ శర్మ, ఇజ్జాడ అప్పారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరివాణిపాలెం గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ శాశ్వత ధర్మకర్తలు బ్రహ్మశ్రీ గిరి హనుమంతరావు దంపతుల ఆర్థిక సహాయ సహకారాలతో దేవాలయం సంపూర్ణంగా నిర్మించడం జరిగింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని హామీలు అమలు చేస్తానని ప్రత్యేక దృష్టితో చూసి గుజరాత్ కన్నా అభివృద్ధి చేస్తానంటూ 9 ఏళ్ల క్రితం వాగ్దానం చేసి మాట తప్పిన ప్రధాని మోడీ వెంకన్న సాక్షిగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు చేయాలని కోరుతూ తిరుపతిలో రాష్ట్రానికి మోడీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తిరుపతికి మోడీ రాకను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 ఏప్రిల్ 30వ తేదీన రాష్ట్ర విభజన తర్వాత తిరుపతి, నెల్లూరు సభల్లో ఇచ్చిన హామీలను మోడీ విస్మరించారని అన్నారు. తిరుమలకు వస్తున్న మోడీ అక్కడే రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కోరారు, లేదా ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరారు. తిరుపతిలో ప్రధానిని విభజన హామీలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలదీయాలని కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోడీని 3వ ప్రధానిని చేయాలని అంటున్నారని, ఇది ఎందుకో చెప్పాలని కోరారు. ఆర్ఎస్ఎస్ కు వంత పాడటంపై జన సైనికులు పవన్ ను ప్రశ్నించాలని కోరారు. మోడీ, జగన్ కలిసి ఏపీని అదానికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, విద్యుత్ స్మార్ట్ మీటర్లు, సోలార్ ఒప్పందం ఇందులో భాగమేనని చెప్పారు. గ్రీన్ ఎనర్జీలో 58% అదానీ చేతిలో ఉందని, విద్యుత్పై ఆయనకు గుత్తాధిపత్యం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అదానీ దోపిడీని పురంధేశ్వరి ఎందుకు ప్రశ్నించట్లేదని నిలదీశారు. స్మార్ట్ మీటర్లపై విచారణ జరపాలని మోడీ ఆదేశాల మేరకే జగన్ విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. పేదల భూములను పెద్దలకు అప్పగించేందుకు అసైన్డ్ చట్టాన్ని సవరించారని, ఇది పేదలను మోసం చేసేందుకు ఆడుతున్న నాటకమని తెలిపారు. ఆక్రమణలో ఉన్న భూములను బేషరతుగా నిజమైన హక్కుదారులు వారి వారసులకు తిరిగి ఇవ్వాలని కోరారు. ఈ మోసంపై జనసేన, టీడీపీలు స్పందించట్లేదని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి ప్రకాష్, వామపక్ష పార్టీల నాయకులు కె మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం ఇచ్చాపురం టౌన్ లో గల బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిరియా విజయసాయిరాజ్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ ఎంతగానో శ్రమించారని, తన జీవితాన్ని ధారపోశారని చెప్పారు. ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరిలోనూ ఎంతో ప్రేరణ కలిగిస్తుందని, చిన్నప్పటి నుంచి అంబేద్కర్ ఎన్ని కష్టాలు పడ్డారో, కష్టపడి ఎలా చదువుకున్నారో ఈ రోజుల్లో చాలా మందికి తెలియదు అన్నారు. అందువల్ల ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను నవంబర్ 26న విద్యార్థులకు, ప్రజలకు తెలిసేలా స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయని, ఈ సందర్భంగా ఓ చిన్న విషయాన్ని చర్చించుకుందామని, అంబేద్కర్ కాలంలో ఎవరైనా విదేశాలకు పడవల్లో వెళితే ఆయన వారు తిరిగి వచ్చేటప్పుడు కొన్ని పుస్తకాలు తెమ్మని కోరేవారట. అలా విదేశాలకు వెళ్లకుండానే అక్కడి లైబ్రరీల్లోని ఎన్నో పుస్తకాలని చదివారు. అంతలా ఆయన పట్టుబట్టి చదువుకున్నారు కనుకే రాజ్యాంగ నిర్మాతగా ఆయనే సరైన వారు అని అంతా భావించారని తెలియజేశారు. ఇలాంటి ఎన్నో ప్రేరణాత్మక ఘటనలు ఆయన జీవితంలో ఉన్నాయని శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ అన్నారు. కార్యక్రమంలో ఆమెతో పాటు మాజీ డీసీఎంఎస్ చైర్పర్సన్ సల్లా సుగుణాదేవరాజ్, మండల ఎంపీపీ బోరపుష్ప, మండల జడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం గోరివంక పంచాయతీ గ్రామంలో గల కళ్యాణ మండపంలో నిర్వహించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 98వ జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని బాబావారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆమెతో పాటు సర్పంచ్ బెందాళం శ్రీరామ్ ప్రసాద్, ఎంపీటీసీ దుద్ది సతీష్ తదితరులు పాల్గొన్నారు. కవిటి మండలంలోని కపాస్కుద్ది గ్రామంలో కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వర దేవస్థాన ఆవరణలో దేవాలయ అర్చకులు నిరంజన్ స్వామి, శంకర్ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఆలయ శిఖర జ్యోతి సందర్శించడానికి భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే తదనంతరం శివస్వాములు, దేవాలయ అర్చకులు నిర్వహించిన జ్వాలా తోరణాన్ని భక్తులు దర్శించుకున్నారు. ఈ ఏడాది జ్వాలా తోరణాన్ని అలాగే ఆలయ శిఖర జ్యోతిని చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమారామలింగేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు అభిషేకం అనంతరం జ్వాలాతోరణ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ అరవిల్లి సురేష్ కుమార్ శర్మ నిర్వహించారు. కార్యక్రమంలో ఇజ్జాడ శ్రీనివాసరావు, పిన్నింటి మధుబాబు, ఇజ్జాడ అప్పారావు, వడ్డిపల్లి శ్రీనివాసరావు, కల్లూరి శ్రీనివాసరావు, అయ్యప్ప స్వామి, భవానీ దీక్షపరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చాలా మంది మాజీ సైనికులు మరియు వీరనారీమణులు హాజరయ్యారు. అలాగే మంచి మంచి విషయాలు చర్చించడం కూడా జరిగింది. అందులో కొన్ని ముఖ్యాంశాలు కూడా సభ్యులు మాట్లాడారు. అలాగే ముఖ్యంగా సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల 3వ ఆదివారం జరుగుతున్న మీటింగ్ కి హాజరు కావాలని మరీ కోరారు. జిల్లాలో ఉన్నటువంటి మాజీ సైనికులు అందరూ కలిసుంటే ఐకమత్యం పెరుగుతుందని, ఐకమత్యమే మహాబలం కావున ప్రతి ఒక్కరూ ఈ విషయంలో శ్రద్ధ తీసుకుని సహకరించాల్సిందిగా సంఘ అధ్యక్షులు కోరారు. ఇంకా ముఖ్యంగా త్వరలో జిల్లాలో ఉన్న అన్ని మాజీ సైనికుల యూనియన్లతో ఆత్మీయ సమావేశం ఉంటుందని, అందులో జిల్లా మాజీ సైనికులకు ఉపయోగపడే అంశాలు చర్చించుకుంటామని, ముఖ్యంగా జిల్లాలో అమర జవాన్ స్తూపాన్ని స్థాపనకై చర్చ జరుగుతుందని, అలాగే రిటైర్ అయ్యి జిల్లాకి వచ్చే ప్రతి సైనికుడిని సత్కరించి వారిని యూనియన్లోకి గౌరవంగా ఆహ్వానం పలికే దిశగా చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మాజీ సైనికులు ఎవరైనా స్వర్గస్థులైన వారి కుటుంబాలకు భరోసా ఇచ్చే విధంగా వాళ్ల అంత్యక్రియలకు సంఘం తరపున అయ్యే విధంగా మాటలు జరుగుతాయని సంఘ అధ్యక్షులు కటకం పూర్ణచంద్రరావు తెలియజేశారు. కార్యక్రమంలో హాజరైన ముఖ్యులు సంఘ అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం, హానరరీ ప్రెసిడెంట్ బి సంజీవరావు, వైస్ ప్రెసిడెంట్ వి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కార్తీక మాసం శుభ సందర్భంగా బెజ్జిపురం గ్రామంలో డిసెంబర్ నెలలో శనివారం నాడు నిర్వహించబోయే కోటి దీపోత్సవము మరియు అయ్యప్ప స్వామి అంబళం పూజ మహోత్సవం యొక్క ఆహ్వాన పత్రికను శ్రీ ఉమారామలింగేశ్వర పంచాయతన దేవస్థానం వద్ద కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇజ్జాడు శ్రీనివాసరావు, పిన్నింటి మధుబాబు, దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ అరవిల్లి సురేష్ కుమార్ శర్మ, ఇజ్జాడ అప్పారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరివానిపాలెం గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, అలాగే ఆలయ వంశపారంపర్య అర్చకులు బ్రహ్మశ్రీ నరసింహమూర్తి శర్మ, బాలకృష్ణ శర్మ ఈ యొక్క దేవాలయాన్ని శంకుస్థాపన దగ్గర నుండి ప్రతిష్టాంతం వరకు నిర్మించి 2021 మే నెలలో రామానంద భారతి కర్ణాటక స్వామీజీ వారిచే ప్రతిష్ఠా మహోత్సవాన్ని మేడూరి బాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే ఈ దేవాలయంలో గణపతి, సూర్యనారాయణ స్వామి, రాజరాజేశ్వరి సహిత కాశీ విశ్వేశ్వర స్వామి, హరిహర అయ్యప్ప, సుబ్రహ్మణ్యేశ్వర, దత్తాత్రేయ, శ్రీ సాయి, అభయాంజనేయ స్వామి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ ఆలయంలో విశేషంగా కళ్యాణ మహోత్సవాలు, అభిషేకాది కార్యక్రమాలు, మహా అన్నదాన కార్యక్రమం విశేషంగా జరిపించబడతాయి. వినికిడి లోపం కలిగిన విద్యార్థులకు ట్యాబ్లు అందజేసిన జిల్లా కలెక్టర్ శ్రీకృష్ణ బిలాడ్కర్. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ శ్రీకృష్ణ బిలాడ్కర్ ట్యాబ్లు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వినికిడి లోపంతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులకు సోమవారం జిల్లా పరిషత్ సమావేశంలో ట్యాబ్లు అందజేశారు. 245 మంది విద్యార్థులకు గాను 160 మంది పిల్లలకు ట్యాబులను వారి ప్రాజెక్టు నిర్వహణకు దోహదపడేలా అందజేయడం జరిగిందని ఏపీసీ సర్వశిక్ష అభియాన్ జయప్రకాష్ తెలిపారు. విద్యార్థులతో పాటు వీరికి విద్యాబోధన చేస్తున్న ఐఆర్టీసీలకు ట్యాబులు అందజేయడం జరిగిందని, విద్యను ప్రోత్సహించే క్రమంలో ట్యాబులను విద్యార్థులకు అందజేయడం జరిగిందని విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా విద్యాశాఖ అధికారులు మరియు విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ పీఠికను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు నవంబర్ 26వ తారీఖు కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా సోమవారం శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా శ్రీకాకుళం జిల్లా కేంద్ర కార్యాలయంలోని న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగులతో రాజ్యాంగంలోని పీఠికను చదివించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలపై సరైన అవగాహన పెంచుకొని నిబద్ధత కలిగి ఉండాలని తెలిపారు. రాజ్యాంగ పీఠిక స్ఫూర్తి భారత ప్రజలు మర్చిపోకుండా ప్రతి సంవత్సరము కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా రాజ్యాంగ పీఠికను చదివి దాన్ని స్ఫూర్తిని నింపుకోవడానికి ఆనవాయితీగా చేసుకోవాలని తెలిపారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలోని మొదటి అదనపు న్యాయమూర్తి శ్రీదేవి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసినాయుడు, మెజిస్ట్రేట్లు కందికట్ల రాణి, భరణి పెద్ద సంఖ్యలో న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. To all its citizens, justice, social, economic, and political, liberty of thought, expression, belief, faith, and worship, equality of status, and of opportunity, and to promote among them all. Fraternity, assuring the dignity of all the individuals, and the unity and integrity of the. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.